నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దుద్దుకూరులో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీలు, అంగన్వాడీ జెడ్పీ పాఠశాలల పరిశీలన. క్వారీ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్కి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ప్రదానం చేసిన జీవి హర్షకుమార్. తాటితోటలో ఉధృతంగా ఇంటింటికి టీడీపీ, ఇంటింటికి సంక్షేమం. పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అంగన్వాడీ ఫ్రీ స్కూల్, శ్రీరంగరయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత అంగన్వాడీ ఫ్రీ స్కూల్ను సందర్శించిన కలెక్టర్ పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, వారి ఆరోగ్య పరిస్థితులు, ఫ్రీ స్కూల్లో నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా శామ్ కేటగిరీలో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి వారికి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని హాజరు అభ్యాస పుస్తకాలు, ఇతర రికార్డులను పరిశీలించారు. తాగుతావా తాగేవమ్మా పాలు? ఆదర్శీల ప్రకారం మేడం మనం ప్రతిరోజు రిమోట్ లెర్నింగ్ మెసేజ్ పంపిస్తాం మేడం. ఆదర్శీల మేడం, ఆదర్శీల నేషనల్ ఎడ్యుకేషన్ సర్కిల్ ఇది మేడం, ఇది ఆదర్శీల మేడం. ఇది రైమ్స్ అండ్ స్టోరీ టీచర్ అక్కడ పేజ్ నెంబర్ తీసుకుంటారు మేడం. ఈరోజు ఫస్ట్ రైమ్స్ అండ్ స్టోరీ బుక్ గురించి 74 పేజ్ తీసి కథ చెప్తారు మేడం. ఈ కథ చెప్పిన తర్వాత మనకి వేరే యాక్టివిటీ, ఇంకో యాక్టివిటీ ఉంటుంది మేడం. ఆ యాక్టివిటీ పేజ్ నెంబర్ మాట్లాడండి. మరి మనకి నీ కళ్ళు ఎక్కడుందో కళ్ళు చూపించు, నీ ముక్కు చూపించు, నీ చెవులు చూపించు, సరే నీ నాలుగు చూపించు. ఒక పాట పాడు, పాట పాడు. ఇది మేధాభివృద్ధి, గణితాభివృద్ధికి సంబంధించింది మేడం. ఇది సౌందర్యాభివృద్ధి. నేను బర్త్డే చేస్తా ఉంటాను మేడం. పాపానికి ఈ పాప డేట్ ఆఫ్ బర్త్ చూసి ఆ నెలలో నేను బర్త్డే చేస్తాను మేడం. ఇంకో మేడం అక్కడ బర్త్డే చేసి తల్లి గ్రూప్ కూడా పెడతా ఉంటాను మేడం. తీసుకుంటున్నాను మేడం. సీట్ ప్యాక్ ఇస్తాను మేడం. మళ్ళీ మనం చెప్పేదే కాకుండా తల్లిని కూడా ఇంటికాడ అన్ని చెప్పాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఇది అది ఉపయోగించుకొని ఇంట్లో సరుకులు ఉంటాయి కదా. బాగా చెప్తారు మేడం. ఏం చెప్తే వచ్చి చెప్తారు. చెప్తాడా? ఏం చెప్తాడమ్మా? యానిమల్స్ గురించి చెప్పారు, లేదంటే కాకమ్మ స్టోరీస్ చెప్తారు మేడం. విన్నావా?
అయినండి స్పోర్ట్స్ పిల్లలు రోజు 4కి అయిపోతుంది మేడం. బట్ 5 వరకు 10th క్లాస్లో ఉంటారు మేడం. 4 నుండి వీళ్ళందరూ కూడా గ్రౌండ్లో ఉంటారు. వీళ్ళు కూడా కంపల్సరీ ఉంటారండి. అప్ టు 6:30 మేడం. నేను మీటింగ్లో వాటర్ ప్లాంట్ అని చెప్పాను సార్. ఇండియాలో సెపక్ టక్రా అది అలా అప్లికేషన్ ఓకే అబద్ధం అనుకుంటే చెప్పండి గురించి. ఓకే అన్ని కరెక్ట్గా చెప్పండి. ఇంటికి ఎన్ని చెప్తారు? రోజు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారా? టెస్ట్ రాస్తున్నారా? హాఫ్ అన్ అవర్ స్టడీ అవర్స్ అనమాట. హాఫ్ అన్ అవర్ స్లిప్ టెస్ట్ ఉంటుంది రెగ్యులర్గా. ఎగ్జామ్ 35 మార్క్స్. సాయంకాలం జరిగింది ఈ ఎగ్జామ్. ఏం ఆఫీసర్లు మీకు నాయకులు చెప్పండి. 75. క్వారీ ప్రాంతం బడుగు బలహీన వర్గాలు అధికంగా నివసించే ప్రాంతమని, గతంలో ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలకు చిన్నచూపు ఉండేదని, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధిపై శాశ్వత దృష్టి పెట్టలేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో క్వారీ ప్రాంతంలో రోడ్లు, డ్రైను, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరానగర్లోని పార్కును ఆధునీకరించేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించామని, త్వరలో వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి విచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. కూడా ఇక్కడి నుంచి ఇలాగే రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి అబ్బాయి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ఎంతో కృతజ్ఞతలు చేస్తూ, అట్లాగే అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రత్యేకించి మహిళలకి పెద్దపీట వేసి మహిళలందరూ కూడా ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎన్నో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
ఇవి కాకుండా అట్లాగే మన రాయమండ్రిని ఎక్కువ అభివృద్ధి నాయకత్వానికి అందరికీ కృతజ్ఞతలు. అలాగే మన 45వ వార్డుకి ప్రతి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ముందు నుంచి మనకు సహకరించారు. అలాగే ఇప్పుడు వరకు మనకు చేసిన పనులు, ఇప్పుడు వరకు 2 కోట్ల పనులు అయితే మనకి ఇంకా 1.5 కోట్ల పనులు ఉన్నాయి. అలాగే మనకి ఎలక్షన్ ముందు 2 వాగ్దానాలు ఇచ్చారు మనకి. ఒకటి వడ్డీలపేటకి చర్చి కావాలి, స్థలం కొనివ్వాలి అంటే దానికి ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు. అలాగే మన గాదిరెడ్డి నగరంలో చర్చి ఒకటి ఉన్నది, చిన్న చర్చి, అది దాన్ని కూడా కట్టించేస్తానని చెప్పారు. దానికి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అలాగే ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పొద్దుట లేచిన కాడి నుంచి ఆయన చేసిన కార్యక్రమాలు, మంచి పనులు చూసి వీళ్ళు మొన్నటి వరకు మన దగ్గర ఉన్న ముందు వెళ్ళిపోయినా మళ్ళీ వాసి గారి నాయకత్వం బాగా వీళ్ళకి నచ్చి మళ్ళీ ఈ 100-200 మంది మన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మన 45వ వార్డు తరపునే, మన ఎమ్మెల్యే గారి తరపునే, మన పెద్దల తరపునే, అందరి తరపునే కృతజ్ఞతలు చెప్తున్నాను. సభా నిర్వాహకులు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోదరులు, సైకుడు, ఈ 45కి కొయ్యల రమణ, 46కి బొమ్మమాడి సత్యనారాయణ, వీళ్ళిద్దరి వలన ఈ 2 వార్డులు కూడా మన తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ఆ విషయంలో ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. అందుగురించనే ఈ రోజున ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి లోకేష్ మన ఎమ్మెల్యే గారికి ఆప్తుడు. ఆయన ఆదేశాల మేరకు చెప్పిన పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ అమలు జరుపుతున్నారు. ఉందని మీరు ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఆకర్షితులవుదామని చూస్తున్నారు. అది కళలో జరిగినటువంటి మాట. ఏనాడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ వచ్చి ఏమీ మాట్లాడలేరు, మాట్లాడరు, క్యారెక్టర్ లేని వాళ్ళు. అందు గురించి వాళ్ళ గురించి ఎక్కువగా చేయబోతున్నారన్నది మీరు ఆలోచించాలి. గతంలో మేడిగా ఆదిరెడ్డి వీరరాఘవం గారు ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా నేను ఉదయమే కావాలి, మాకు ఉదయం వాటర్ పట్టుకొని, కుళాయి వాటర్ పట్టుకొని మేము వెళ్ళిపోతామని అంటే వాళ్ళకి ఉదయం వచ్చడానికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతాకు హామీ ఇచ్చి ఆ దిశలో ప్రయాణం చేస్తున్నారు అని సామర్థ్యం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పని చేయించుకోవాలి. పనిచేసే గుర్రానికి కొన్ని గుగ్గిళ్ళు. ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతాకు వచ్చినటువంటి మీ అందరినీ కూడా నాకు చిరకాలం నుంచి ఈ వార్తలన్నీ కూడా పరిచయమే. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరు మన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నిజమిత్తిరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఆకర్షితులుగా, అభిమాన పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. మన ప్రభుత్వం అనేక పనులు ఏం చేసేయో ఇంటింటికి వెళ్ళి గత 15 రోజులుగా అందరికీ కూడా వివరిస్తున్నాం. అయితే ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం చేసే పని ఒక పక్కనైతే రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం ఒక పక్కన చేస్తున్నాం. ఇప్పుడే రమణ్ గారు చెప్పినట్టుగా మన వార్డులో ఇప్పటికే దాదాపు 2 కోట్లు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. రాజమండ్రి నగరంలో పూర్తిగా, అంటే ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో పూర్తిగా ఆధునీకరణ చేయాలని చెప్పి ఒక సర్వే నడుస్తుంది. కాంటర్ మ్యాప్స్ ప్రతి దానికి కూడా తీసుకుంటున్నాం. 100 కోట్లు మన డ్రైనేజ్ వ్యవస్థకి, మామూలుగా సదుపాయం ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరిచే విధంగా ఈ నిధులు తీసుకురావడానికి, ఈ 100 కోట్లు తీసుకురావడానికి బాగా ముఖ్యమైన కారకులు, ఎక్కువ చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి
ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ప్రభుత్వం చేపడుతున్న నిధులతో చేపట్టే పనులు అధికారంలోకి రాగానే వాసు భవిష్యత్ చెప్దామని చెప్పి ఒకరోజు బయలుదేరు ఆర్ట్స్ కాలేజీకి వేలాది మంది యువకులు అంతా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఒక మెగా జాబ్ క్యాంప్ పెట్టారు. అక్కడ స్వయంగా తన సొంత డబ్బులతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు సొంత ఖర్చుతో వారి ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. అంటే యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పేసి ఆయన కోరిక. మనం ఎంత చేస్తున్నప్పటికీ కూడా తన సొంతగా తన ట్రస్ట్ లో చేయాలి. ఎటువంటి వ్యక్తి మీ ముందు ఉన్న ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఒక్కసారి మీరంతా గుర్తు చేయాలి. ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా అంటే యాక్టివ్ గా చూడటం లేకపోతే రీల్స్ పెట్టడం జరుగుతుంది. కానీ కొంతమంది ఆయనకేంటంటే కేవలం రీల్స్ కోసమే బతుకుతున్నట్టుగా ఒక వైఎస్ఆర్ నాయకుడు ఈ మధ్యన రాజమండ్రిలో కనిపిస్తున్నారు. 2 సంవత్సరాలుగా క్వారీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని క్షుణ్ణంగా పరిశీలించి దశాబ్దాలుగా ఉన్న క్వారీ ప్రాంతంలో అనేకమైన సమస్యలు, నీటి సమస్య, ఉదయం సాయంత్రం కూడా పట్టుమని గంట కూడా సరిగ్గా రాని ఆ పరిస్థితుల నుంచి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమృత్ 2.0 కింద 95 కోట్లతో ఈరోజు క్వారీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి శాశ్వత పరిష్కారం చూపించింది కూటమి ప్రభుత్వం. 95 కోట్లతో పనులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే క్వారీ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్య కంపోస్ట్ యార్డ్. సంవత్సరాలుగా నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న చెత్త అంతా కూడా ఇక్కడే డంప్ చేస్తారు. డంపింగ్ యార్డ్. అది కూడా ఏ ప్రాంతం? బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉందో వచ్చే సంవత్సరం లోపే అది పూర్తి చేసుకొని అక్కడ నుంచి నగరంలో ఈ డంపింగ్ యార్డ్ అన్న దానికి శాశ్వత పరిష్కారం చూపించింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇంకా ప్రతిరోజు ఏదైతే నగరంలో వచ్చిన చెత్తని నేరుగా పెద్దాపురంకే తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్న లెగసీ వేస్ట్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఇప్పటికే లక్షల టన్నుల్ని ట్రీట్ చేసాం, క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనిస్తున్నారు, యువత గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల ముందు మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇక్కడే ఉన్న రావణ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వైసీపీ ప్రభుత్వంలోని ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఇంటికి పంపించి బలవంతంగా పోలీస్ జీప్లో ఎక్కించుకొని వైసీపీ కార్యాలయం పిలిపించుకొని 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కండువా వేసుకోవాలని బెదిరింపులు. ఆయనతో ఉంటున్నారని ఇక్కడున్న యువత కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేసి భయభ్రాంతులు గురి చేశారు. మరి 2 సంవత్సరాలు అయ్యింది కదా, ఇంకా ఎందుకు చేరలేదని అనుకోవచ్చు. 2 సంవత్సరాలుగా సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన సంవత్సరంలో వస్తే వారు కూడా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, బలహీన వర్గాలకి సంబంధించిన వారు. వెంటనే జాయిన్ అయితే ఏంటి అధికారం వైపు వెళ్తున్నారా అని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈరోజు 2 సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్ని చూసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరుగుతూ ఉంది. కూటమి మీద అభిమానం పెరుగుతూ ఉంది. వైసీపీ యొక్క ఆలోచన విధానం చేదరించుకుంటా ఉన్నారు. జాయినింగ్లు అంటే ఎవరినో బెదిరించో భయపెట్టో అక్కడ జాయిన్ అవుతున్న పార్టీలో కుమ్మక్కలయ్యో జరిగితే అది శాంతి భద్రతలకు ఇబ్బంది. ఈరోజు నా పార్టీలో చేరుతూ ఉన్నారు, మా పార్లమెంట్ అధ్యక్షులు వచ్చారు, నాయకులు వచ్చారు, ఓ పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడే ఇంతకుముందు నాయకత్వం వహిస్తున్న విద్యున్ సుధాన్ ఉన్నారు. ప్రతి నాయకుడు వచ్చారే, కలిసికట్టుగా జాయినింగ్లు చేసుకుంటున్నారే. ఈ జాయినింగ్లు వ్యతిరేకించి మా పార్టీలో ప్రెస్ మీట్లు పెట్టుకోనో గొడవలు ఆడుకోనో కొట్లాట్లు చేసుకునే కార్యక్రమం ఏనాడు కూడా మాకు లేదు. మా పార్టీ కదా కూటమిలోనే లేదు. 3 పార్టీల కలయికతో ఇంత ఐక్యతగా వెళ్తా ఉన్నాం. ఒక్క పార్టీలోనే వైసీపీ తన్నుకు చేస్తూ ఉన్నారు. మన పేపర్ మిల్ ఎన్నికలే చూడండి, ఏమైపోయింది వైసీపీ పార్టీ. నా మీద పోటీ చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు పేపర్ మిల్ దగ్గర రాలా? ఎందుకు ఏమీ మాట్లాడలేకపోయారు? ఎందుకంటే సూట్ కేసులు తీసుకొని
అవినీతికి అలవాటైపోయి రాలేపోతా ఉన్నారు బయటికి. తప్పకుండా ఈ నగరంలో ఇది ఆరంభం. నేను మా నాయకులు అంటా ఉంటారు, ఇప్పుడే బొడ్డన్న అంటా ఉన్నారు, 74,000 మెజారిటీ వచ్చింది, జాయినింగ్లు చేసుకుంటున్నాం, ఎలా క్యారీ చేస్తామని అన్నారు. 74,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఈరోజు వస్తున్న వారు మా అందరికీ కూడా చాలా కష్టంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వచ్చిన వారి యొక్క గౌరవం తగ్గకూడదు. వస్తున్న వారు నమ్మకంతో వస్తూ ఉన్నారు, పార్టీ గెలుపు కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళ గౌరవాలు తగ్గకుండా ఇప్పటికే బలమైన నాయకత్వం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన నాయకత్వం ఉంది. దానికి తోడు జనసేన బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరినీ సమన్వయపరుస్తూ వస్తున్న వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మొన్ననే 41వ వార్డులో జాయినింగ్లు జరిగినాయి. మర్రి వెంకటన్ సోదరు టీఎన్టీసీ నాయకుడు, కార్మిక నాయకుడు చేరారు కోట్లింగాలపేట నుంచి. ఈరోజు ఇది ఇప్పుడే మా నాయకులు చెప్తా ఉన్నారు, నగర అధ్యక్షులు, నగర ప్రధాన కార్యదర్శి 25వ తారీఖున సీతంపేటలోనే భారీగా చేరికలు ఉన్నాయని. గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అవుతుంది, జాగ్రత్తగా చెయ్యండి సార్, మళ్ళా మొయ్యాలి కదా అన్నాను. లేదు సార్, మన కుటుంబం పెద్దది, మన మనసు పెద్దది, మనకి కల్ముషం లేని వ్యక్తులం, కుళ్ళు కుతంత్రం లేని వ్యక్తులం కాబట్టి ఎంతమంది వచ్చినా మనం ప్రేమ అనురాగంతో చూసుకోవచ్చు అని మాట ఇచ్చారు అధ్యక్షులు వారు. బట్ ఇవంతా కూడా ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అయిపోతుంది వైసీపీ పార్టీ. మా ఆలోచన ఏంటంటే వాళ్ళని బలవంతంగా పోలీసులు పంపించో రౌడీ షీట్లు పెడతామనో చేరికలు చేసుకుంటా, పార్టీ మీద అభిమానంతో ఆకర్షితులై వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నాం, గౌరవిస్తాం. కూటమి యొక్క గెలుపుకి కలిసికట్టుగా అందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్కు అందజేశారు. ఎన్నో పరిశోధనలు చేసి మరెన్నో గ్రంథాలు రచించి ఆలయ నృత్యం యజనర్తనం పునఃసృష్టి గావించి బహుకళావేత్తగా రాజమహేంద్రవరం నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఋషితుల్యులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్కి రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అందించడంతో రాజీవ్ గాంధీ కళాశాలల ప్రతిష్ట మరింత పెరిగిందని హర్షకుమార్ అన్నారు. హర్షకుమార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఘనమైన జ్ఞాపిక, పట్టు వస్త్రాలు, సెలవుతో పాటుగా 50,000 రూపాయల నగదు అవార్డు రూపంలో అందించారు. హర్షకుమార్ గారి కంటే ముందు నాకు వారి శ్రీమతి గారు తెలుసు. ఆమె నాకు చెల్లెలు వరుస. అందువల్ల ఈ కుటుంబం అంతా, ముఖ్యంగా అంకిత, అన్విత మా పిల్లలు. వాళ్ళు మొదట నన్ను కలిసినప్పటి నుంచి వాటికి ఆ భావంతో చూస్తున్నాను. వాళ్ళ పిల్లలు నా మనవరాళ్ళు. ఇకపోతే సహజంగా సప్పా దుర్గాప్రసాద్ అనే వ్యక్తి డబ్బుకు లొంగడు. భారత రాష్ట్రపతి పురస్కారం 1985లో వస్తే ఆ రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ నుంచి 5,000 రూపాయలు నాకు బహుమతిగా ఇస్తే అది తిరస్కరించి ఆయన ఇచ్చిన జ్ఞాపిక, ఆయన పెట్టిన భోజనం చేసి వచ్చేసారు. ఆ తర్వాత ఒక 6 రిక్వెస్ట్ చేయడం, ఇవాళ హర్షకుమార్ గారు రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తే డబ్బు మీద ఆశ కలుగుతుందేమో. నా ఆశకి, ఆశయాలకి డబ్బుకి లొంగడం అనేది, ఎందుకంటే నేను బ్రహ్మచారిని, ఒక పూటే భోజనం చేస్తాను. నా భోజనాన్ని నా పిల్లలు ఎవరిని అడిగినా ఒక భోజనం పెడతారు. నేను ఆస్తులు కూడబెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల నేను డబ్బులు తీసుకోవడం లేదు. కానీ హర్షకుమార్ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ 50,000 రూపాయలని నేను రాసిన కవితా సంపుటి శ్రీమందారాలు అనే కవితా సంపుటికి ముద్రణ నిమిత్తం ఈ డబ్బుని వాడతాను. అది హర్షకుమార్ దంపతులకి అంకితం ఇస్తున్నాను అని సభాపూర్వకంగా ప్రకటిస్తున్నాను. 1998లో ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ ఢిల్లీ సంస్థ వారు నాకు ఆ రోజుల్లోనే అవార్డు, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నామని చెప్పి
బెంగళూరులో ఫంక్షన్ ఏర్పాటు చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ రోజుల్లో 10,000 రూపాయలు అవార్డు ఇస్తే అక్కడ ఫ్రెండ్షిప్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వాళ్ళకి ఒక అనాథాశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి ఆ అవార్డు 10,000 రూపాయలు 98లో నేను విరాళంగా ఇచ్చేసి ఆ మెమోతో తెచ్చుకున్నాను. ఈ రోజున సద్భావన అవార్డు ఈ రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుపుకున్నాం. ఈవేళ సద్భావన డే, రాజీవ్ గాంధీ బర్త్డేని సద్భావన డే కింద జరుపుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది. ప్రతి సంవత్సరం మేము సద్భావన అవార్డు అనేది ఇస్తాం. కానీ ఈ సంవత్సరం సద్భావన అవార్డుకి మేము ఇంతకుముందు 25,000 ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి 50,000 ఇస్తున్నాం. అది ఒక సద్భావన అవార్డు రాజమండ్రిలో ఎవరు అర్హులని ఒక కమిటీ వేసి చేసుకున్నప్పుడు మాకు సప్ప దుర్గాప్రసాద్ గారు చాలా అర్హులని మాకు అనిపించింది. అందు గురించి సప్ప దుర్గాప్రసాద్ గారికి ఈ సద్భావన అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ ప్రిన్సిపల్ రిటైర్డ్ పదవీ విరమణ చేసినటువంటి జోన్స్ మహేశ్వర రెడ్డి గారికి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. రాజీవ్ గాంధీ అంటే ఈ యొక్క మోడర్న్ ఇండియాకి ఆయన ఆర్కిటెక్ట్. ఈ రోజున ఈ టెక్నాలజీ రంగం కానీ, ఐటీ రంగం కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందినాయంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ లేకపోతే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందదు. ఎందువల్లంటే ఈ రోజున ఒక 60% కుటుంబాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే 60% ఆఫ్ భారతదేశంలోని కుటుంబాలు. దానికి కారణం రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది విమర్శించారు. కానీ ఇండియా ఆ యొక్క నైపుణ్యాన్ని చేతిపుచ్చుకుందంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. అందువల్లనే మనం కంప్యూటర్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో అగ్రగణ్యులుగా ఉన్నాం. మన తర్వాతే చైనా, అమెరికా కానీ ఎవరికి సీఈఓలు అందరూ కూడా మన వాళ్ళు. ఎన్నిటికీ కారణం రాజీవ్ గాంధీ. కాబట్టి ఆ రాజీవ్ గాంధీని ఎప్పుడు మర్చిపోకూడదు. రాజీవ్ గాంధీ ఇచ్చిన గొప్ప శాస్త్ర సాంకేతిక డెవలప్మెంట్ని, టెలిఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ అన్నిటికీ ఆద్యుడు రాజీవ్ గాంధీ. సో ఆ రాజీవ్ గాంధీని సన్మానించుకు ఆయన్ని నివాళులు అర్పించడం ఈవేళ మా రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుగుతూ ఉంది. మీరందరూ వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ పురస్కారాన్ని, సద్భావన పురస్కారాన్ని అందించిన రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్కి, హర్ష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాజీవ్ గాంధీ అవార్డు తీసుకోవడం ఇది నాకు ఇది రెండోసారి. 1998లో ఢిల్లీకి చెందిన సంస్థ బెంగళూరులో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో 98లో ఇవ్వడం జరిగింది. ఇది ఆయన పేరు మీద రెండో అవార్డు తీసుకుంటున్నాను. నేను చేసిన నిస్వార్థ కళాసేవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించినందుకు అందరికీ, కళాభిమానులందరికీ, రాజీవ్ గాంధీ కళాశాల వారికి, హర్ష్ కుమార్ కుటుంబ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి సర్పా దుర్గాప్రసాద్ గారిని మనం ఇక్కడ గౌరవించి, అది కూడా రాజీవ్ గాంధీ సద్భావన డే రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం. నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ది మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ఫెలిసిటేటింగ్ అండ్ గివింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టు ది సప్పా దుర్గాప్రసాద్ గారు, హూ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఇన్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది టెంపుల్ డ్యాన్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. ఈవేళ చాలా సంతోషంగా ఉండాలి మనం. ఈ రాజీవ్ గాంధీ బర్త్డే మనం మన కాలేజీకి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే హీఈస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈరోజు భారతదేశం ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం ఒక్క రాజీవ్ గాంధీ మాత్రమే, నోబడీ ఎల్స్. ఎందుకంటే ఆయన చేయని, ఆయన ముందు చూపన్నది మన భారతదేశానికి ఒక వరం లాంటిది.
అట్లాగా ఈయన నడిపించుకొచ్చారు. ఈ రోజున రాజీవ్ గాంధీ బర్త్డేని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సద్భావన డేగా ప్రకటించింది. సద్భావన అంటే రాజీవ్ గాంధీ డెవలప్ చేశాడు, అందువల్లే మనం సద్భావన డే అని జరుపుకుంటాం రాజీవ్ గాంధీ బర్త్డే రోజున. ఇప్పుడు ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటే ఏ విధంగా ఎలా తీసుకెళ్ళాడు దేశాన్ని అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, పుట్టిన తర్వాత ఆయన డాన్ బాస్క్ స్కూల్లో ఢిల్లీలో చదివాడు. అక్కడి నుంచి ఒక ఇంగ్లాండ్లో ఉన్న ఏదో యూనివర్సిటీ, నాకు గుర్తులేదు, ఆ యూనివర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివాడు. దాని తర్వాత ఆయన పైలట్ కోర్స్ చేసి పైలట్ అయ్యాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలన్న ఆశ లేనటువంటి, రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేని వ్యక్తి రాజీవ్ గాంధీ. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ సన్ తను 1980లో సడన్గా తన తమ్ముడు తన మదర్కి సహాయంగా ఉండేవాడు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీకి సంజయ్ గాంధీ సపోర్టింగ్గా ఉండేవాడు. ఆయన 1980లో ఫ్లైట్ ప్రమాదంలో చనిపోతే రాజీవ్ గాంధీ నెట్టబడ్డాడు రాజకీయాల్లోకి. నెట్టబడిన తర్వాత ఆయనకి కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. మన భారతదేశానికి టెలివిజన్ అన్నది వచ్చింది, అది కూడా రాజీవ్ గాంధీ వల్లే వచ్చింది. తర్వాత ఫోన్స్ కూడా, మా చిన్నప్పుడు ఫోన్ చూడడానికి నేను ఎక్కడికో వెళ్ళాను. తర్వాత ఈ టెక్నాలజీ మిషన్ అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత. సడన్గా 84లో ఈయన పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. 84లో సడన్గా తన తల్లిని ముష్కరులు చంపేశారు. ఇంట్లోనే సొంత బాడీ గార్డులే ఆమెని దారుణంగా చంపేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ దేశాన్ని ఈ ప్రధాని పదవిని చేపట్టాడు. College age 35. We have been here like kids, still learning, and we believe to be a toddler, be a learner all the time that we live in. So about Rajiv Gandhi, because it's his day, it's his birthday, the belief system, the ideology that we all believed in is about Rajiv Gandhi. So ఆయన చూసి నేర్చుకున్న విషయాలు రాజీవ్ గాంధీ గురించి ఒక 2 minutes I'll try to say. He's the one that who introduced, who believed in the change and who believed in the vision. The main 3 things that I liked about him is he believed in the young India and he practiced it. So when I say practice, it's about the 61st amendment that he has brought in to bring down the age of voting from 21 years to 18 years, from which all the Indians of your age now, mimmalni andarni pattichukuntunnaranna, mimmalni andarni, the government is taking care of you in a good way, is that you have the right to vote. That right to vote at the age of 18 is given to all of you by Rajiv Gandhi. That's what you guys have to remember. And second thing is, he brought not only us to vote, but also to rule the India. When I say rule the India, as an example, he brought in few leaders like Y.S. Rajshekar Reddy. At the age of just 34, he was recognized by Rajiv Gandhi. He was made the PCC president of Andhra Pradesh Congress. And Mamata Banerjee, at the age of 21, she was made member of parliament by Rajiv Gandhi. Rajesh Pilot and Ashok Gehlot and P. Chidambaram, as an educated man, as an economist, he was brought from Tamil Nadu. So different people from different parts of the country of different backgrounds were brought together as young minds to shape the future of the country. That's what he believed in. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15వ డివిజన్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తాటితోట జీవీమాల్ వద్ద 28 లక్షలతో ఆర్సీసీ
డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైనుంచి వస్తున్న మేజర్స్ డ్రైనేజీని కిందికి వెళ్లే మేజర్ డ్రైనేజీకి అనుసంధానం చేసేలా ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే 15వ డివిజన్లో సుమారు 50 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, పుష్కరాల సందర్భంగా మరో 1.50 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు సుమారు 30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 30 లక్షలతోటి మేజర్ డ్రైన్ ఏదైతే పైనుంచి వస్తా ఉన్న మేజర్ డ్రైన్ కి కనెక్టింగ్ పెట్టి కింద నుంచి వెళ్తా ఉన్న మేజర్ డ్రైన్ కి కనెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ వార్డులో సుమారు 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అలాగే పుష్కరాలకు కూడా మిగిలిన సుమారు 1,50,00,000 పుష్కరాలకు కూడా పనులు పెట్టుకోవడం జరిగింది. అయ్యప్ప నగర్లోని ఏదైతే షెల్టర్ని ఎదుర్కొంటా ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య సింగిల్ ఫేజ్ కరెంట్, అది కూటమి వచ్చిన తర్వాతే 3 ఫేజ్లో కన్వర్ట్ చేసి అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు వేసి పరిష్కారం చూపించాం. అక్కడే 4 ట్రాన్స్ఫార్మర్లు వేసాం. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15వ వార్డులో కేవలం అయ్యప్ప నగర్లోనే 4 ట్రాన్స్ఫార్మర్లు అంటే సుమారు 20 లక్షలతోటి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ వేసి శాశ్వత పరిష్కారం చూపించున్నాం. అలాగే ఇప్పుడు బ్రాడీపేటలోని ఈ డ్రైన్ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ వేసాం. అలాగే పక్కనే ఉన్న రెల్లిపేట ఏదైతే సుమారు 185 మంది రిక్షా కార్మికులు గతంలో చాలని జీతం 6,000, తర్వాత 6,000 నుంచి 9,000 ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు అడిగి వైసీపీ ప్రభుత్వంలోని నీరసం వచ్చేసి పని మీద విరక్తి కూడా వచ్చే పరిస్థితులు. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 185 మంది రిక్షా కార్మికులకి 9,000 నుంచి 15,000 జీతం చేసింది కూటమి ప్రభుత్వం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు 79 మంది కార్మికులు, రెల్లి సామాజిక వర్గంలో ఉన్న కార్మికులు 79 మంది చనిపోతే రిటైర్మెంట్ అయితే గత ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేదు. మరి పారిశుధ్యం ఎలా మెరుగుపడుతుంది? కూటమి వచ్చిన తర్వాత 79 మందిని నియమించడమే కాదు, ఆ 79 మంది నియామకంలో ఏ ఒక్క రూపాయి అవినీతి కూడా జరగకుండా కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడిగా నేను చూసుకున్నాను. ఎక్కడ అవినీతి లేదు. కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చాం. ఇంకా కొంతమందికి అవకాశాలు ఇవ్వాలి, అది కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ 15వ వార్డుని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 15వ వార్డు అనే కాదు, ఇప్పటికే 100 కోట్లతోటి టెండర్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. మరొక 150 కోట్లు ఇంకొక 15 రోజుల్లో ఓపెన్ చేస్తున్నాం. అది కాకుండా మరొక 250 కోట్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అది కూడా అతి దగ్గరలో ప్రారంభం చేసుకోబోతాం. టెండర్లు పిలవడమే కాదు, పనులు కూడా త్వరగతిన ప్రారంభం చేసుకుంటూ నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ఇంటింటికి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 15వ డివిజన్ తాటితోటలోని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. సార్ ఒకసారి ఎలాగండి సార్ 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 ఒకసారి సార్ ఒకసారి కొంచెం ఎలా ఇప్పుడు ఇంకా బలంగా చేసుకున్నాం. కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే డెవలప్మెంట్ గోదావరి గట్టు మీద కదా ఉంటుంది.
ఎలక్షన్ ముందు పెడతారు ఇంద్రజిత్ గారు వీళ్ళందరూ కలిసి ఎవరిని పిల్లరు ఎవరు కూడా ఎవరిని పిలవరు. ఫస్ట్ టైం పిలిచారు, డాడీని పిలిచారు, దాని తర్వాత భవానీని అప్పుడు నన్ను పిలిచారండి. ఎవరిని పొలిటికల్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దుద్దుకూరులో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీలు, అంగన్వాడీ జెడ్పీ పాఠశాలల పరిశీలన. క్వారీ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్కి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ప్రదానం చేసిన జీవి హర్షకుమార్. తాటితోటలో ఉధృతంగా ఇంటింటికి టీడీపీ, ఇంటింటికి సంక్షేమం, పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.